ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు? ప్రార్థనలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల దర్శనాల ద్వారా మాట్లాడతాడు, లేదా ఇతర వ్యక్తుల ద్వారా మాట్లాడచ్చు. ఇంకా అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఓకే, నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నావు, నీకు ఏది కావాలో దేవుని అడుగుతున్నావు, దేవా నాతో మాట్లాడు అంటున్నావు. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అని నువ్వు గ్రహించుకుంటున్నావా? దేవుడు వెంటనే రిప్లై ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఎవరికైనా మెసేజ్ పెట్టినప్పుడు వారి రిప్లై కోసం మనం ఎదురు చూస్తాం. అలా మనం ఎదురు చూస్తున్నామా? దేవుడిని ఏదైతే అడుగుతున్నామో దానికోసం ఎదురు చూస్తున్నామా? అడిగేసి విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుడు మాత్రం మనతో వెంటనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాట మనం గ్రహించాలి. ఆ సమయంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ మదిలోకి కొన్ని వాక్యాలు కావచ్చు, లేదా కొన్ని మాటలు కావచ్చు, నీ మైండ్లో పెడుతుంటాడు. ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు జరగబోయే సంగతులన్నీ చూపిస్తాడు, మాట్లాడతాడు ఆ విధంగా. కానీ మనం గ్రహించుకోవాలి, అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరగట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, జవాబు ఇవ్వట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆల్రెడీ నీతో మాట్లాడేశాడు, నీకు తెలియచేశాడు. నువ్వు గ్రహించుకోవడం లేట్. నా జీవితంలో జరిగింది మీకు చెప్తాను. ఈ విధంగానే నేను కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఇతర వ్యక్తుల ద్వారా కొన్ని మాటలు మేము పడుతున్నాం. ఆ మాటల ద్వారా నా ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేదా నా మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని ఈ విధంగా అలా మనసులో ఆలోచిస్తూ, యేసయ్య నాతో మాట్లాడు అని అడిగిన వెంటనే ఆ సమయంలో నేను రీల్స్ చూస్తున్నాను. అలా స్క్రోల్ చేస్తుండగా దేవుడు ఒక వాక్యం ద్వారా వెంటనే నాతో మాట్లాడాడు. నీకు ఎట్టి కీడైనను సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు, ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమును ఉంచును, నువ్వు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు అని. వెంటనే మాట చదవగానే చాలా బలం వచ్చింది. దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని వెంటనే మోకరించి నేను ప్రార్థన చేసి దేవుడు కృతజ్ఞతలు చెల్లించాను. ఈ విధంగానే దేవుడు మనతో మాట్లాడతాడు, మనం గ్రహించుకోవాలి. నేను ఏ విధంగా గ్రహించుకున్నానో మీరు కూడా అదే విధంగా గ్రహించుకోవాలని ఆశపడుతున్నాను. ఈ బైబిల్ రిఫరెన్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి.